హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. చింత చచ్చినా పులుపు రావలేదని మోడీకి పరువు పోయినా కూడా పొగరు మాత్రం పోలేదు. ఆయన సొంతంగా పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ పిఎంల కన్నా తక్కువ వచ్చేవాళ్ళు. ఒక బీపీ సింగ్ మాత్రమే తప్ప అన్ని ఎంపీలకి కన్నా తక్కువ వచ్చాయి. 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రకారం కలిపి ప్రయత్నం చేసేట మోడీకి చివరికి ఆయన 240 ఆగిపోయింది వాళ్ళ పార్టీ. అంటే వాళ్ళది లాజిక్ మెజారిటీ కూడా రాలేదు. గతం కన్నా ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి, పరువు పోగొట్టుకున్నాడు. ఓడి గెలిచింది మోడీ అయితే ఎన్డీఏ కూటమి ఒక విధంగా నైతికపరమైనటువంటి హక్కు వచ్చింది, నైతిక విజయం. అంటే అంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా అహంభావ బుద్ధులు పోలేదు. గతంలో 140 మందిని బయటికి పంపించి ఈ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసుకున్నారు టెక్నికల్గా. గతంలో ఎప్పుడు లేదు. 140 మంది పార్లమెంట్ సభ్యుల్ని బయటికి పంపించి ఒక ఇంపార్టెంట్ బిల్ అది, కోట్లాది మంది ప్రజానీకానికి ఉపయోగపడే బిల్లు పాస్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఆపమని చెప్పని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రతిపక్షం కోరుతుంది. ఇప్పుడు ప్రతిపక్షం అంత బలహీనంగా లేదు. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే లెక్క చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా 240 సీట్లు ఉన్నాయి, ఇంకా 1-2 పెరిగినాయి. మరి ఇంత బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి నల్లేమి నడకాక కాదు, ప్రతిపక్షాల వాయిస్ కూడా వింటుంది, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేసాం, ఊహించాం. మా ఊహ పొరపాటైంది. ఆయన ఒరిజినల్ అహంభావం పోగొట్టుకోలేదు, ఒరిజినల్ ప్రజా వ్యతిరేక విధానాలని పోగొట్టుకోలేదు. ఇంతమంది నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళేం పట్టించుకోవడం. ఏమన్నారు, ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు అవి, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ లా బిల్స్ అవి. అది ఒకరోజు చెప్పాలంటే సరే సెంటిమెంట్ కావచ్చు, బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి బిల్లు కదా అవి, దాన్ని మారుస్తామనంటే ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమనుకుంటారు. కానీ వచ్చిన బిల్స్ ఎట్లా ఉన్నాయి, అంతకుముందు వాళ్ళు రాజద్రోహం కేసు అనేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాన్ని రాజద్రోహం అన్నారు. ఇప్పుడు ఏమన్నా ఆ పేరు మార్చి దేశద్రోహం అని పెట్టారు. అంటే యాక్ట్లో అన్నీ ఒకటే, సెక్షన్ అంతా పేరు మార్చారు. ఇప్పుడు రాజద్రోహం, ఇప్పుడు దేశద్రోహం. ఆందోళన చేసేటువంటి వర్కర్సు, మామూలుగా పౌర హక్కులు వాళ్ళకి కేవలం బెయిలబుల్ కేసులు కావు. గతంలో 1 సంవత్సరం రోజులు 6 నెలలు శిక్ష పడేవి ఇప్పుడు 2 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టేశారు. ఎందుకంటే 2 ఏళ్ల పైన శిక్ష పడితే వాడు దేనికి పొడియడానికి వీల్లేదు కాబట్టి 2 ఏళ్ళ వరకు పెట్టేసి ఏ కేసు అయినా సరే 2 ఏళ్ళకి పైన శిక్ష చేస్తున్నారు. ఫైన్స్ కూడా అట్లా పెంచారు. మన చట్టం ఏముంది, లేదా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టంలో కూడా కార్మికుడు చట్ట వ్యతిరేక సమ్మె చేస్తే ఇల్లీగల్ స్ట్రైక్ అని అనౌన్స్ చేసేవాళ్ళు. ఇల్లీగల్ స్ట్రైక్ అంటే వాళ్ళని బ్యాన్ చేయొచ్చు. అదే సందర్భంలో మేనేజ్మెంట్ వర్కర్స్కి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ చట్టంలో ఉంది, లేబర్ యాక్ట్లో. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ప్రూవ్ అయితే మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఏ మేనేజ్మెంట్ పైన ఏ క్రిమినల్ యాక్షన్ ఉండదు. తమలపాకులో మంత్రి ఇచ్చేసి పంపించేయండి, వాళ్ళపైన కొంత యాక్షన్ లేదు. కార్పొరేట్ కంపెనీస్ కానీ యాజమాన్యం పైన కానీ ఎలాంటి జస్ట్ హెచ్చరించి పంపించడం తప్ప అంతకంటే ఏముండదు. అదే కార్మిక శ్రామిక వర్గం ఆందోళన చేస్తే వాళ్ళకి జైలు శిక్ష, ఫైన్స్ 5,000 నుంచి 10,000 నుంచి ₹1,00,000 దాకా వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన బిల్స్ అవి. మరి ప్రభుత్వం చేసే చట్టాలను నిరసించే హక్కు ఉన్నగా నిరసించడానికి వీలు లేకుండా మీరు చేసేటువంటి చట్టాలను పేరుకేమో మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు, కానీ దాంట్లో అన్యాయం చేస్తున్నారు.
బ్రిటిష్ వాళ్ళు ఏది ఉండదనుకుంటే మరి బిల్డింగ్ని పడగొట్టండి. బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బాక్రా కనుక ఇవన్నీ పడగొట్టండి. ఏది పోలవరం సర్వేస్ ఫస్ట్ పోలవరం కదా కట్టింది ఇక్కడ రాజమండ్రి దగ్గర సర్దార్ కాటన్ ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ మన బ్రిటిష్ వాళ్ళు కట్టింది కదా, మరి పడగొడతారా? ఇది కేవలం సెంటిమెంట్స్ ఉపయోగించి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పనులు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఐక్యత పెరిగింది, భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతుంది. పెరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం గట్టిగా ఫైట్ చేయాల్సిందే. వాళ్ళు రావడమే కార్మిక వర్గం మీద, శ్రామిక వర్గం మీద, ఆందోళనకారులపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో వాళ్ళకి ఎట్ట వచ్చింది అది కొనమూపిరుతూ ఉంది. వాళ్ళు బీహార్ నితీష్ కుమార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే భుజ కిరీటాలు పెట్టుకొని ఏమంటారు ఆర్టిఫిషియల్ భుజ కిరీటాలు మోడీ పెట్టుకొని నేనే రాజు అంటున్నాడు. వాళ్ళు పూర్తి మెజార్టీ కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్లేట్స్ ఫరాయిసినప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. అయినా సరే ఎంత ధైర్యం ఉందానికంటే వీళ్ళు ఆడికి పోతారు. నేను బిగించి పెట్టుకోవాలి కదా, వాళ్ళ కేసులు మొత్తం పెట్టుకున్నాను కదా, వాళ్ళు ఆడికి పోతారు వాళ్ళు అనే అహంభావంతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఒక బానిస బుద్ధుల్లాగా కలిసి ఉన్నారు, వెళ్ళిపోయిన తల్లిపోయిన పద్ధతుల్లో వీళ్ళు ఉంటున్నారు. రెండు ప్రమాదమే. అంటే ఉద్యమాలు పెరుగుతుంటే ఎట్లుంటుందో చూడాలి. అంటే మా ఉద్దేశంలో ఏదో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ మా వామపక్షాలతో కలిసి అనిపిస్తుంది అనుకుంటే పొరపాటు. మేము ఇప్పుడు పొరపాటు అనుకోలేదు. ఎందుకంటే ఆయన రెండవసారి తెలుగు రాష్ట్రాలకి బీజేపీని రప్పించిన వ్యక్తి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడే. ది సెకండ్ టైం ప్రమాదకారి బీజేపీని అంటే రప్పించడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒకసారి మూలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.